ఫస్టే నేను 50 days అప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ ప్రేయర్ చేస్తుంటే పెరిగిపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ప్రార్థన కానీ స్వార్థం. ఇప్పుడు నేను అనాయింటింగ్ ప్రేయర్ పెరిగిపోతూ ఉంటారు. ప్రేయర్ అనగానే అన్ని పనులు అయిపోతాయి అనుకుంటారు. కానీ నిజమే, ప్రార్థన పరిచర్య ప్రభు కార్యాలు జరిగిస్తుంది. కానీ నువ్వు ఒక మార్పు కలిగిన బిడ్డగా ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన దూసుకుంటూ వెళ్ళిందండి. దావీదు ప్రేయర్ ఎక్కడ స్ట్రక్ అవ్వలే. మా వాళ్ళు చెప్తారు లైవ్ స్ట్రక్ అయింది, ఫోన్ స్ట్రక్ అయింది, అన్నీ స్ట్రక్ అవుతాయి. దావీదు ప్రార్థనలో ఎక్కడ కూడా చెప్పండి, ఎక్కడ ఎవరైనా పొద్దున ప్రేయర్స్ నడిపిస్తే రాత్రులు పగలు ప్రార్థనలు జరుగుతుంటే మీ ఇళ్లలో మీ ప్రేయరు, ఈరోజు ఎవరితోనో మాట్లాడాను నేను, ఎవరికో కౌన్సిలింగ్ ఇస్తున్నా ఫోన్లో. ప్రార్థన ఎన్ని సంవత్సరాలు చేస్తారమ్మా అని అడిగాను. మా పిల్లల్ని ఎవరినో ఒక్క మాట చెప్తే వినే దేవుడు మన దేవుడు. అయ్యా 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 అంటే వింటాడు ఆయన, వింటాడు. అసలు మనస్సుతో పలికే మాట, హృదయంతో పలికే మాట వింటాడట ఆయన. పెదవులతో ఎన్ని అరిసి ప్రార్థనలు చేసినా వింటాడు దేవుడు. హృదయముతో పలుకులు చెప్పండి అందరూ. అక్కడ లైవ్ పెట్టి అప్పుడప్పుడు తిడతాను నేను మా వాళ్ళని, పెట్టుకుని తూలుకుంటా లైవ్ ఆన్ చేసుకుంటే ఇలాంట. అంత కష్టం ఎందుకురా? ఏసయ్య పని చేయడానికి అంత కష్టపడి చేయటం ఎందుకు? ఇష్టపడి చేసేవారు కావాలి ఏసైకి. ఆమెన్. కష్టపడి చేసేవారు వద్దు. దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. చెప్పండి అందరూ, చెప్పండి. ప్రార్థన చేయడానికి మిమ్మల్ని నేను చెప్పాను, మిమ్మల్ని దేవుడు సెలెక్ట్ చేసుకోడు. మీరు ఎలా చేయాలమ్మా అన్న, ఎలా చేయాలి ప్రార్థన? దండకం చదివినట్టు బుక్ పట్టి చదివి కూర్చోవడం ఆ ప్రార్థన. తలకాయ గోడకు పెట్టి, కొంతమంది చర్చిలో తలకాయ గోడకు పెట్టి వాక్యం వినుకుంటే ప్రార్థన చేసుకుంటే ఇద్దరుపోయి అమ్మలక్కలు ఉంటారు. నిజమండి. ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఆమెనంటూ ఉంటారు ప్రతిదానికి వాళ్ళు. అట్లా కాదు, దేవుడు నిన్ను ప్రార్థన చేయటానికి సెలెక్ట్ చేసుకున్నాడు. ఆమె దేవుడు నిన్ను పరిచయం చేయటానికి సెలెక్ట్ చేసుకున్నాడు. దావీదు గుర్తించాడు, దేవుడు నన్ను ఇశ్రాయేలీయుల కోసం నన్ను సెలెక్ట్. అందుకే నేను నా దేవుని పని, నేను దేవుని ప్రజల పని నేను నమ్మకంగా. ఇక్కడికి వస్తే మీరు ఎవరి పని, నేను మినిస్ట్రీలో చెప్తున్నానండి, చర్చ్కి వచ్చిన ఎవరైనా మీరు దేవుని ప్రజల కోసం చేస్తున్నారు. ఇక్కడ మీ ఇంట్లో కొరకు చేస్తారు. ఇక్కడ వండినా పెట్టినా చేసినా తుడిచినా ఏం చేసినా దేవుని కొరకు, దేవుని ప్రజల కోసం, దేవుని కొరకు, దేవుని ప్రజల కోసం, వాళ్ళకి ఏం చేసినా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, ఎంతకాలం ఈ జ్ఞానం లేక, ఈ ఆత్మీయత లేక, దేవుని దయ, మనుషుల దయ లేని బిడ్డగా ఉండి శత్రుపై ఎలా పొందుతావు విజయమును? ఈరోజు అడుగు, వద్దు ప్రభు ఈ బ్రతుకు నాకు. ప్రభు చిత్తమైతే దీని కంటిన్యూషన్ మెసేజ్ చెప్తాను. చాలా చక్కటి వర్తమానం నేను ధ్యానిస్తూ ఉన్న మధ్యాహ్నం రాత్రి. ప్రభువా, నా కుటుంబం అయితే నీ దయ, మనుషుల దయ. నా పిల్లలకైతే నీ దయ, మనుషుల దయ. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుంటే శత్రువు భయపడినట్టు మాలో ఉన్న సుబుద్ధిని, మాలో ఉన్న దైవ జ్ఞానాన్ని చూసి మా శత్రువులు భయపడాలి అధికముగా. దయచేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని లేపయ్యా. మా ఆత్మీయ స్థితిగతులను మార్చండి అయ్యా. దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యము, అలక్ష్యము, దేవుడు నిన్ను పెట్టాడు. ఇప్పుడు అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఉందనుకోండి, ప్రేయర్ టవర్ దగ్గర ఎక్కడన్నా కూర్చొని అన్న ఫోన్ చేస్తుంటే ఎత్తకుండా నిర్లక్ష్యం, ఎంత అది మంచిదేనా చెప్పండి? మనకు అమ్మాయిని కోపం చేస్తే ఏందమ్మా మాట్లాడేదన్న. దేవుడు నిన్ను ఫోన్ ఎత్తి జస్ట్ దేవుని ప్రజలకి హలో చెప్పడానికి, ప్రెజలాడి చెప్పడానికి, అంతేకాక వారు చెప్పింది వినడానికి సెలెక్ట్ చేసుకున్నాడు. నీకు ఆ భాగ్యం ఇస్తే అక్కడ పెట్టేసి ఏదో ఆలోచించుకుంటే, ఏదో చూసుకుంటే, ఏదో చేసుకుంటుంటే ఎంత కోపం వస్తుందండి దేవునికి. అందుకే దేవుడు మనల్ని ఎందులో ఎన్నుకున్నాడో అది గుర్తించే బిడ్డలుగా మారిపోదుము గాక. ఆమెనని చెప్పండి, గట్టిగా చెప్పాలి ఆమెనని. దేనికి ఎన్నుకున్నాడో అది విలువనిచ్చే పాత్రలుగా మారిపోదుము గాక. దానిలో నిపుణత కలిగి, దైవిక భయము కలిగి, దానిలో ముందుకు సాగే బిడ్డలముగా మార్చబడదుము గాక. అంతేకాక దైవ జ్ఞానము, సుబుద్ధి, వివేచన కలిగిన బిడ్డలుగా మారిపోవుదుము గాక. అట్టి వారిగా మార్చబడాలంటే నీ ప్రార్థన జీవితం ఏం కావాలండి? ఇంకా
పెరగాలి. ఎక్కడ మీరు తప్పిపోయారు, తొలగిపోయారు, చెడిపోయారు, ఆత్మీకంగా దిగజారారు ఈ రోజు వరకు, అందుకని నీ శత్రువు దగ్గర సిగ్గుపడుతున్నారు. ఈరోజు ప్రభుతో చెప్పండి, దేవా నన్ను క్షమించి. అందరి కళ్ళు మూసుకొని మీ చేతుల పైకి అందరూ ప్రార్థన చేయాలి ప్లీజ్. లైవ్లో ఉన్న వారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీకు లైవ్ ఇస్తున్నామని చెప్పేసి చూస్తున్నారా, లేకపోతే అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఇష్టం వచ్చింది? ఎంతమంది ఈ దినం దేవుని వాగ్దానం వింటున్నారు? ఎంతమంది రెగ్యులర్గా ఈ దినం దేవుని వాగ్దానం అందరికీ పంపుతున్నారు, వింటూ ఉన్నారు? ఉదయకాలం ఎంతమంది 5 to 6 ఆరాధనలో అటెండ్ అవుతున్నారు? ఎంతమంది ఈవినింగ్ లైవ్? ఇది దేవుడికి ఇచ్చింది అనుకుంటున్నావా? దేవుడికి నేర్పిస్తున్నాడు అనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసేవారు, బెల్లంపల్లికి వచ్చి ప్రేయర్స్ చేసేవారు, ఉండేవారు ఎంతమంది అండి? ఈరోజు దేవుని కొరకు మీ బ్రతుకుని మార్చండి. మీ అంతరంగ స్థితిగతులను మార్చుకోండి. ప్రభువుని అడగండి, దేవా నన్ను క్షమించు. సుబుద్ధి లేని, జ్ఞానం లేని, బుద్ధి లేని, కంచరగాడి గుర్రం లాంటి వ్యక్తిని నేను ఎక్కడో తప్పిపోయాను, చెడిపోయాను, పడిపోయాను. నా బ్రతుకు పాడైపోయింది. నేను ఆత్మీయురాలుగా లేనయ్యా, ఉన్నానని భ్రమపడుతున్నాను. ఒక మనిషితో రిలేషన్ మాట్లాడడం, ఒక ఆత్మీయులుగా ఉండడం, ఒక ప్రేమ కలిగి ప్రవర్తించడం నాకు బుద్ధి లేదయ్యా. ఎవరిని ఎలా చూడాలి, ఎవరితో ఎలా ఉండాలో తెలివి లేని దద్దమ్మనని చెప్పండి, జ్ఞానం లేని బలహీనుడని చెప్పండి, బలహీనురాలని చెప్పండి. అందుకే నా కుటుంబం పాడైంది, నా జీవితం పాడైంది, నా ఆత్మీయ స్థితి పాడైంది. నా బ్రతుకుని మార్చయ్యా. స్వరాలు విప్పి, నోరు విప్పి అందరూ అడగండి, ఏసయ్య ఈ రాత్రి నీ రక్తంలో కడుగు, నన్ను శుద్ధీకరించుము దేవా అని చెప్పండి. నన్ను పరిశుద్ధపరచు. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి నీ రక్తంలో నన్ను కడుగయ్యా. నాకు నీ దయా, మనుషుల దయా, రాజుల దయా, అధికారుల దయ ఉండాలయ్యా. నా బ్రతుకు మారాలయ్యా. ప్రార్థన చేస్తాను. నా హృదయం మారిపోవాలి. అడుగుతారు ఏసే. నా జీవితాన్ని పట్టుకో ప్రభు, అడగండి ఏసే. నా హృదయంలో తెలివి జ్ఞానము లేకుండా నా వ్యాపారాన్ని, ఆత్మీయ స్థితిగతులు, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నానయ్యా. తెలివి లేని దద్దమునయ్యా, తెలివి లేని, బుద్ధి లేని, జ్ఞానం లేని వ్యక్తిని నేను. ఈరోజు నీ జ్ఞానమును, నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, బంధకములను కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా.